జేపీ న్యూస్. నెల్లూరు జిల్లాలో యూరియాకు ఎటువంటి కొరత లేదు. నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి. నెల్లూరు జిల్లాలో రైతు సేవా కేంద్రాల్లో 2 విడతలు యూరియా పంపిణీ చేయగా పిఎస్సిఎస్ కేంద్రాలలో ఫిబ్రవరి 15 లోపు 3వ విడత యూరియా పంపిణీ పూర్తికి ప్రభుత్వ ఆదేశాలతో రైతులు ఒక్కసారిగా చేరుకోవడం వల్ల యూరియా కొరత అంటూ కొందరు పుకార్లు చేస్తున్నారని, అదంతా అవాస్తవమని, చివరి రైతు వరకు సైదాపురంలో రైతులకు యూరియా అందుతుందని, రైతులు ఎలాంటి ఆతృత పడకుండా పిఎస్సిఎస్లో యూరియా తీసుకోవాలని నెల్లూరు జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గురువారం పిఎస్సిఎస్ కేంద్రం వద్ద జరుగుతున్న యూరియా పంపిణీని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత సంవత్సరం 372 మెట్రిక్ టన్నులు యూరియా ఈ మండలానికి ఇవ్వడం జరిగిందని, ఈ ఏడాది 5,000 ఎకరాలు వరి సాగుతో పాటు 10,000 ఎకరాల్లో ఉద్యానవన పంటలు, నిమ్మ ఇతర పంటలు సాగు చేస్తున్నారని, యూరియాకు రైతులు మొగ్గు చూపారన్నారు. సరిపడా యూరియాను సైదాపురం పిఎస్సిఎస్లో ఉంచుతున్నామని, ఫిబ్రవరి 15 వరకు 3 విడతలుగా ప్రతి రైతుకు యూరియాను అందిస్తున్నామని ఆమె రైతులకు ఆందోళన చెందొద్దని సూచించారు. పిఎస్సిఎస్ అధ్యక్షులు అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రతి రైతుకు మోతాదుకు సరిపడా యూరియా రైతులకు అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాల వద్ద, పిఎస్సిఎస్ల వద్ద రైతులకు అందుబాటులో ఉంచి పంపిణీ జరిగేలా కృషి చేస్తున్నారని, తాను ప్రతి రైతుకు యూరియా అందేలా అందుబాటులో ఉండి పని చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ శ్రీదేవి, ఏఓపి హైమావతి పాల్గొన్నారు. సొసైటీలో మన యూరియా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది రైతులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నిన్న ప్రెస్లో రావడం జరిగింది. యాక్చువల్గా సైదాపురం మండలంలో దాదాపు 5,000 ఎకరాలు వరి పంటలు జరిగింది. వరి పంట పట్టడం, అదేవిధంగా 10,000 ఎకరాల్లో మనకి తోటలు కూడా ఉన్నాయి, నిమ్మ తోటలు ఇట్లాంటివి. కాబట్టి లాస్ట్ ఇయర్ మనం 372 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా ఇచ్చాము రైతు సేవా కేంద్రాల కింద. కానీ ఈసారి మనకి ఏరియా పెరగడం వల్ల ఇక్కడ దాదాపు 1,026 టన్నుల యూరియాని ఇప్పటికి ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది. గత 2 నెలలుగా మనం అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా ఎక్కడికక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి రైతులు వాళ్ళ గ్రామాల్లో తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఈ క్రాప్ రేపు ఏప్రిల్ ఫిబ్రవరి 15 లోపల కంప్లీట్ చేసుకోవాలని ఆర్డర్స్ ఇచ్చారు గవర్నమెంట్. దానివల్ల మనము సొసైటీకి అలాట్ చేసాం మొత్తం యూరియాని. కాబట్టి రైతులు ఇక్కడ కొంచెం వచ్చి తీసుకొని వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ మంది రైతులు కనపడతా ఉన్నారు. అంతే తప్పితే యూరియాకి ఎటువంటి కొదవ లేదు. ఈరోజు సిఐఎల్ కూడా రేకు ఒకటి అన్లోడ్ అవుతా ఉంది. సాయంకాలానికల్లా మనకి ఇంకొక 500 బస్తాలు, 400, 500 బస్తాలు మనము ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి రైతులందరికీ తెలియజేసేది ఏంటంటే యూరియాకి జిల్లాలో ఎటువంటి కొదవ లేదు కాబట్టి అందరూ వచ్చి కొంచెం సమయంతో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రభుత్వం యూరియా కొరతను తగ్గించే విధంగా ఎకరాకి 3 బస్తాల వరకు రైతులకి తీసుకోమని చెప్పింది. కొంతమంది పక్క వైపు నడవాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో నాన్ యూరియాని ఇలా ప్రమోట్ చేయమని చెప్తుంది. కానీ ఇక్కడ అనుకున్న దాని మీద ఆర్ఎస్కేలకు కానీ సొసైటీలకు కానీ ఎక్కువ మొత్తంలో 80% వరకు యూరియా తెప్పించడం జరిగింది. యూరియా కొరత అనేది ఉండదు. రైతులు ఆతృతగా స్టాక్ పెట్టుకోవాలి, దొరకదేమో అనే ఉద్దేశంతో కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నారు. ఎవరూ ఆధారపడద్దు. మళ్ళీ ఈరోజు ఇది కంప్లీట్ అవ్వగానే శనివారం మళ్ళీ లోడ్ వస్తుంది. శనివారం మళ్ళీ సోమవారం ఇంకొక లోడ్ వస్తుంది. అందరికీ యూరియా అందించడమే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరూ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఒకే రోజు ఒకేసారి ఒక గంటలోనే తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా ఆతృత పడుతున్నారు. ఎవరు ఆధారపడద్దు. ప్రతి రైతుకి యూరియా బస్తా అందించే ఉద్దేశంగా చంద్రబాబు నాయుడు కానీ ఎమ్మెల్యే గారు కానీ కృషి చేస్తున్నారు. అందులో భాగంగా వ్యవసాయ సొసైటీ చైర్మన్గా నేను కూడా ఇక్కడ ఎవరికి అందుబాటులో అందరికీ ఉంచాలనే ఉద్దేశంతో మేడంతో మాట్లాడి యూరియా తెప్పించడం జరుగుతుంది. ఎవరూ ఆధారపడద్దు. ప్రతి ఒక్కరికి యూరియా బస్తా చేరుతుంది. ఈ విషయాన్ని మరొకసారి రైతులు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నా పేరు హైమావతి, మండల సైదాపురం మండలంలో అన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా కూడా మనము ఆల్రెడీ
ఆల్రెడీ 2 కోటాలకి సరిపడినటువంటి యూరియా ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 3వ కోటాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ఎక్కడా కూడా యూరియా కొరత లేదు. దాదాపుగా 5,000 ఎకరాలు వరి సాగు చేస్తున్నారు. అలాగే 10,000 ఎకరాలు నిమ్మ సాగు చేస్తారు. 3,000 ఎకరాలు సవక సాగు చేస్తున్నారు. ఇక్కడ మేము పర్ఫెక్ట్గా వరికి 3 కోటాలు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం ఇప్పుడు సొసైటీస్ ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మనము 1106 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. అంటే దాదాపు 80% సబ్సిడీ, మనం 80% కంప్లీట్ చేసాము. ఒక మిగిలిన 20% అంటే 3వ కోటాకు సంబంధించి 50% కంప్లీట్ చేసాము. మిగిలిన 50%లో ఇప్పుడు యూరియా మనకి డీలర్స్ ద్వారా కూడా మనకి 100 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ప్రజెంట్ ఆ రైతులకు అందుబాటులో ఉంది. అలాగే సొసైటీలో కూడా 10 మెట్రిక్ టన్నుల యూరియా ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ యూరియా ఈరోజు పంపిణీ కార్యక్రమం కూడా చేస్తున్నాము. ఎక్కడ యూరియా కొరత అనేది మాత్రం మండలంలో ఎక్కడా లేదు. అందుకు సఫిషియెంట్గా ఉంది. ఆల్రెడీ 2 కోటాలు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఆర్ఎస్కేల ద్వారా కూడా మనం పెట్టున్నాము. ఆల్రెడీ అవి కూడా మనము రైతులకు అందుబాటులో ఉంచుతాము.